హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్రమల్లు. ఈ రోజు వీడియో ఏమో వచ్చేసి వాట్ ఆషు ఈట్స్ ఇన్ ఎ డే యాజ్ ఎ 1 year old. ఇప్పుడు ఆల్రెడీ ఆషుకి 1 year దాటిపోయింది కదా, సో ప్రతిరోజు ఏం తింటున్నాడు అనేది అయితే నేను మీకు చూపిస్తాను. యూజువల్గా మనం ఎలా తింటామో అలానే తింటాడు తను కూడా, కాకపోతే మనం 4 పూటలే తింటామన్నమాట ఒకరోజు. తనేమో ఒక 7 to 8 times తింటాడు అనుకుంటా ఒకరోజు. సో ఐ విల్ షో యూ దట్ పీరియడ్ ఆఫ్ సైకిల్ అనమాట. ఇప్పుడైతే ఆషు నిద్ర లేచాడు. టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అయింది, విచ్ మీన్స్ ఇట్స్ ఆల్రెడీ నూన్. ఆషు లేచేదే ఈ టైంకి అనమాట. పొద్దున్నైతే 9:30కి ఒకసారి లేచాడు. అప్పుడైతే జస్ట్ పాలు తాగాడు, పాలు తాగి మళ్ళీ పడుకున్నాడు. అండ్ ఇప్పుడు 11:30కి లేచాడు. నౌ హీస్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. చూడండి గాయస్, ఆషు అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు. సో దిస్ ఈస్ హిస్ బ్రేక్ఫాస్ట్. ఇది అప్పం అనమాట, కేరళ అప్పం ఉంటుంది కదా, సో అది. ఒక్కో రోజు ఒక్కో టైప్ డిష్ పెడతా ఉంటాం, మేమేం చేసుకుంటే అదే పెడతాం అనమాట. కొన్ని రోజులు దోశ పెడతాం. దోశ కూడా ఆషుకు బాగా ఇష్టం. ఆషు బేబీ తిను తిను, ఏం తిన్నా ఆషు? దోశ అమ్మే, దోశ నెయ్యిల్ చుట్ట దోశ, పప్పకి 5 దోశ, మమ్మీకి 4 దోశ, ചേട്ടന് 3 ദോശ, ചേച്ചിക്ക് 2 ദോശ, എനിക്കൊരു ദോശ. దోశ అమ్మే దోశ. చూడండి గైస్, దోశ అమ్మే దోశ అనగానే దోశ వేస్తాడనమాట. ఇది ఆషుకు ఆడుకునే వస్తువులు అనమాట. Don't break Ashu. కేరళలో 6 months దాటంగానే ఫస్ట్ స్టార్ట్ చేసే సాలిడ్ ఫుడ్ ఏమో వచ్చేసి రాగి జావా అండ్ బ్రోకన్ రైస్, ఇవి 2 అయితే ఇస్తారు. సో నేను కూడా 6 to 12 months దాకా మోస్ట్లీ ఇదే ఇచ్చాను. పొద్దున్న లేచినప్పుడేమో పాలిస్తాను అండ్ పడుకునేటప్పుడు పాలిస్తాను. సో స్టార్టింగ్ లో ఇచ్చిన సాలిడ్ ఫుడ్స్ అయితే ఇవే, పెద్దగా ఏమి ఇవ్వలేదు కాబట్టి నేనైతే అప్పుడేం వీడియో తీయలేదు. కొంచెం అన్నం కూడా తినేవాడు, అప్పుడప్పుడు అన్నం పెట్టేదాన్ని, ఏదో ఒక చిన్న కర్రీ కొంచెం వేసి అది పెట్టేదాన్ని. అండ్ ఫ్రూట్స్ ఏమో వచ్చేసి కొంచెం బనానాస్ తినేవాడు, చిన్న చిన్న బనానాస్ ఉన్నాయి కదా, అవి అయితే బాగా ఇష్టం అనమాట. సో అవి తినేవాడు. ఇంకా బాయిల్డ్ బనానా ఒకటి ఉంది, యూజువల్లీ కేరళలో చేస్తారు. బాయిల్డ్ బనానా అంతగా నచ్చలేదు తనకేమో టేస్ట్. అంతరేమో గుడ్లు పెట్టండి అన్నట్టుగా అన్నారు. సో గుడ్లు కూడా పెట్టడానికి ట్రై చేశాను, ఒకసారి తిన్నాడు ఫుల్గా, ఇంకెప్పుడు తినలేదన్నమాట. గుడ్డు కూడా పెద్దగా నచ్చలేదు నాకు తెలిసి. అండ్ ఇంకా ఏమి ఇచ్చేదాన్ని అంటే ఒకటి ఇది ఇచ్చేదాన్ని అనమాట. దిస్ ఈస్ కాల్డ్ మక్కానా, లోటస్ సీడ్స్ అనమాట. పిల్లలకి చాలా మంచిది ఇది ఇవ్వడం. సో అది పొడిగా చేసుకొని ఇలా బాక్స్లో ఉంచేదాన్ని. ఇది జస్ట్ హాట్ వాటర్లో లేకపోతే నార్మల్ వాటర్లో అయినా జస్ట్ కలిపి ఇవ్వడమే అనమాట. ఇదైతే బాగానే తినేవాడు. నన్ను మాట్లాడనిస్తావా? కాసేపు క్వైట్ ఉంటావా? ఓకే ఆషు బాబీ. Why are you shouting, Ashu? Why are you shouting? Hi. Hi. Hi, Vanye. Tata. Vanye, Tata. Tata. అదొకటి నేర్చుకున్నాడు గైస్, టాటా చెప్పడం. టాటా టాటా. ఫోన్ కావాలి ఆషుకి, ఫోన్ కోసం అరుస్తున్నాడు నా ఆషు. హ్యాపీ. ఇంకా గుగ్గిళ్ళు ఇచ్చేదాన్ని, లైక్ ఆల్ టైప్ ఆఫ్ పప్పులతో కలిపి చేసినవన్నమాట. ఆల్ టైప్స్ ఆఫ్ రైస్ అండ్ పప్పులు అన్నీ కలిపి చేశారు. ఎలా చేశారో నాకు కూడా ఐడియా లేదు. అంటే ఇక్కడ నుంచి ఆంటీ వాళ్ళు చేసి మా మమ్మీకి ఇచ్చారు. సో నేనైతే అది తీసుకెళ్ళి అది కూడా ఇచ్చేదాన్ని, తింటాడు బాగానే.
అండ్ ఇంకోటి ఏమో వచ్చేసి ఓట్స్ది. దిస్ ఈస్ ఓట్స్ పౌడర్ అనమాట. జస్ట్ ఓట్స్ ఊరికే రోస్ట్ చేసి పౌడర్ చేశాను. సో ఇది కూడా తింటాడు. అండ్ ఇంకా హోమ్ మేడ్ సర్లాక్ ఒకటి తయారు చేశాను. నేనే ట్రై చేశాను అనమాట. నేనే ఆల్ టైప్స్ ఆఫ్ డ్రైడ్ నట్స్ అన్నీ కలిపి, అంటే క్యాష్యూ, బదామ్, ఇంకా మఖానా, కొంచెం గ్రౌండ్ నట్స్, ఇంకా ఏమేమి మిక్స్ చేశానో నాకు కూడా గుర్తులేదు. ఆ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కొంచెం కొంచెం కలిపి మొత్తం పొడి చేశాను. కొంచెం ఏమంటారు జీరా కూడా వేసాను. సో ఇదంతా వేసి కొంచెం పొడిలాగా చేసి ఇచ్చాను. తిన్నాడు బాగానే అది కూడా. సో అది మొత్తం అయితే అయిపోయింది. సో ఇలాంటివి అయితే నేను ఒక 6 to 12 months అయితే మోస్ట్లీ ఇవే ఇచ్చాను. 11th month వచ్చేసరికి ఆశుకి కొంచెం హై ఫీవర్ వచ్చిందనమాట. సో ఆ హై ఫీవర్ రావడంతో అయితే ఆశు అస్సలు ఫుడ్ తినేవాడు కాదు. మొత్తానికి తగ్గించేశాడు. ప్రతిరోజు ఒక 8 పూట్లు తినేవాడు. ప్రతిరోజు ఒక 4 పూట్లే తినేవాడు అనమాట. అది కూడా తినేవాడు కాదు. ఓన్లీ 2 పూట్ల ఫార్ములా తాగేవాడు, ఇంకో 2 పూట్ల కష్టపడి రాగి జావా తాగేవాడు. ఇంతే తినేవాడు అనమాట. సో 11th month మొత్తం ఇలానే అయిపోయేసరికి 11th month ఆల్మోస్ట్ ఫుల్ మంత్ ఫీవర్ అయితే ఉండింది, తగ్గలేదనమాట. చాలా రోజులు ఉండింది. ఫీవర్ తగ్గిపోయినా కానీ స్టిల్ హీ వాస్ వెరీ ఇన్యాక్టివ్ అనమాట. చాలా నీరసంగా ఉండేవాడు ఆ 1 month. మాకైతే ఎందుకో కరోనా వచ్చిందేమో అన్నట్టుగా అనిపించింది. అంటే మా అందరికీ ఫీవర్ వచ్చింది. సో మా నుంచి ఆశుకు కూడా 2 to 3 times అయితే ఎఫెక్ట్ అయింది. సో బాగా ఎఫెక్ట్ అయ్యేసరికి 11th month మొత్తం అంత బాగా తెలియలేదు. సో దానివల్ల ఏంటంటే చాలా తగ్గిపోయాడు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి యూజువల్ గానే ఆశు చాలా చిన్నగా ఉంటాడు. బేసిక్గా ఎవరు వచ్చి చూసినా 6 months అబ్బాయిలా ఉన్నాడు, 1 year అని చెప్పరు ఎవరు అన్నట్టుగా ఉండేవాడు. యాక్చువల్లీ ఫస్ట్ బర్త్డే అయ్యేసరికి ఇంకా చాలా చిన్నగా ఉన్నాడు. ఫొటోస్లో అయితే మీకు అంత అర్థం కావట్లేదేమో. ఆల్మోస్ట్ బర్త్డే టైంకి తను ఎంత తగ్గిపోయాడంటే ఆల్మోస్ట్ 3 months బేబీలా ఉన్నాడు. సో అందరికి అలానే అనిపించేది. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇక్కడికి వచ్చాక, ఆంధ్రాకి వచ్చాక అంతా తగ్గిపోయింది అనమాట. సో అంతా రెడీ అయింది. సో అందుకే ఇప్పుడు మొత్తం అన్ని తింటున్నాడు కాబట్టి నేనైతే యూజువల్ రొటీన్ మీకు చూపిద్దాం అనుకున్నాను. అండ్ ఆశు బేసిక్గా పడుకునేదే నాకు తెలిసి 2 o'clockకి. ఒక్కో రోజు ఒక్కో టైం అనమాట. కొన్నిసార్లు 12-12:30 కల్లా పడుకుంటాడు, ఇంకా డైరెక్ట్ పొద్దున్నే లేస్తాడు. ఇంకొన్నిసార్లు ఎలా అంటే 2 o'clockకి పడుకుంటాడు. 2 o'clockకి పడుకొని ఇలా ఈ రోజు లేచినట్టు 9:30కి లెగుస్తాడు. మళ్ళీ పాలు తాగి, లేకపోతే పొద్దున్న యాక్టివ్ ఉండడు, పాలో లేకపోతే ఏదో ఒకటి కొంచెం తిని మళ్ళీ పడుకొని పోతాడు. అండ్ నెక్స్ట్ టైం లేచినప్పుడు ఫుల్ యాక్టివ్ అయిపోతాడు. యూజువల్లీ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ ఒక 2 వరకు ఫుల్ యాక్టివ్ అనమాట. నైట్ అయితే ఇంకా హైపర్ యాక్టివ్ అయిపోతాడు. సో దట్స్ యూజువల్లీ హిస్ షెడ్యూల్. అండ్ ఇంకా ఏం చెప్పాలంటే అంతే అనుకుంటా. కొన్నిసార్లు అయితే 4ంటికి పడుకుంటాడు. ఆ 4ంటికి పడుకున్నప్పుడే చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎలాగో ఆంధ్రాలో ఉన్నాను కాబట్టి నేనైతే హాయిగా ఏమంటారు ఆనందిస్తున్నాను, సుఖిస్తున్నాను అనమాట. సుఖంగా ఉంది నాకు. నేను మొత్తం నా బాధ్యత మొత్తం మమ్మీకే అప్పచెప్పాను. సో నేనైతే హాయిగా కూర్చుంటున్నాను ఇక్కడ. ఇంకా ఇంకేంటి గాయస్, ప్రస్తుతానికైతే ఆశు హాఫ్ అప్పం తిన్నాడు. ఇంకా తర్వాత మళ్ళీ కాసేపు ఆగాక ఇంకొంచెం మిగతాది కూడా తినేస్తాడు. అండ్ నెక్స్ట్ ఏమి ఇస్తామో అప్పుడైతే నేను నీకు చూపిస్తాను. అంటిల్ దెన్ బాయ్. Green light says go, blue light says don't know say. പാട്ട് പാടി ഞങ്ങൾ കാലുകൊണ്ട് ഡാൻസ് കളിച്ചു. പാട്ട് വെച്ചു ഡാൻസ് വെച്ച് നീ ഡാൻസ് കളിച്ച ലൈറ്റ് വന്നല്ല. ഡാൻസ് ഡാൻസ് വെച്ച് ലൈറ്റ് വന്നോ ഡാൻസ് ഇത്ര ഡാൻസ് ഉള്ള ഫുൾ ഡാൻസ് കളിക്കാൻ. ഡാൻസ് മെല്ലെ സ്ലോ. എന്നതാടാ കുഞ്ഞു കിടന്നോണ്ട കിടന്ന് കുഞ്ഞിപ്പല്ലന് ఇప్పుడు టైం ఏమో వచ్చేసి 12:30 అయింది గాయస్. ఇట్స్ టైమ్ ఫర్ హిస్ సెకండ్ ఫుడ్ అనమాట. ఈ బనానా అయితే ఆశుకు బాగా ఇష్టం. సో త్వరగా తినేస్తాడు. ఇదైతే లైట్
ఆశుకు ఆ లైట్ అంటే చాలా ఇష్టం. లే ఇప్పుడు ఆశు రియాక్షన్ చూడండి గైస్. కమాన్. Okay, one more round. ఇదిగోండి గాయస్, ఆశు మళ్ళీ అప్పం తింటున్నాడు. హాఫ్ తిన్నాడు అనమాట ముందు, ఇప్పుడు ఇంకో హాఫ్ తింటున్నాడు. ఇప్పుడు టైం 12:30 అనుకుంటా. జస్ట్ బనానా ఒక 5 minutes ముందు తిన్నాడు. సో ఇది కూడా రిమైనింగ్ ఇంకొంచెం ఉంటే అది కూడా పెట్టి చూద్దాం అన్నట్టుగా మా మమ్మీ పెడుతున్నారు. సో హిస్ ఈటింగ్. ఇంకో పక్క ఆడుకోవాలన్నమాట ఆశుకి. అందులో ఉన్న అప్పం కింద పడేయాలి, అదే వాడి టార్గెట్. అందుకే ఆ బౌల్ మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నాడు. అషీట్ ఫినిష్ కూర్చోడేళ్ళు. ఞమ్ 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 ఞమ్. దిస్ ఇస్ స్వీట్ పొటాటో గైస్. అషుకి స్వీట్ పొటాటో ఇస్తున్నా. Where's mommy? Yeah. అదియా ఆశుకి నెక్స్ట్ ఫుడ్ టైం అయింది గైస్. చూడండి ఏడుస్తున్నాడు అందుకే అన్నం చూసి. దిస్ ఇస్ బ్రోకన్ మట్టా రైస్ అనమాట. ఇదే నేను చెప్పింది, కేరళలో నేను ఇదే ఇచ్చేదాన్ని అనమాట. కొంచెం క్యారెట్ వేసి ఇందులో ఇప్పుడైతే టైం 2:10 అయింది గైస్. సో ఆశు ఈస్ ఈటింగ్ బ్రోకన్ రైస్, బ్రోకన్ మట్టా రైస్. ఓకే, ఐ విల్ గెట్ సమ్ వాటర్. చూడండి ఆశు టాయ్స్ మొత్తం అక్కడ ఇక్కడ అన్ని చోట్ల పడేసి ఉన్నాయి. Let's get it. Ashu is enjoying. Ashu is enjoying his food. Clap, clap, clap. Ashu, yummy, yummy. Yummy, yummy. Ashu, yummy. Tho. 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 Tho, tho. Yay. Yay. Yummy, yummy rice. Yummy, yummy rice. Yummy, yummy. Hey. Clap, clap. Na. ഇരിക്ക അവിടെ. ഇരിച്ച് clap, clap. ఆశు ఇప్పుడే నేచర్ ఆఫ్ కాల్స్కి వెళ్ళాడు. సో పొట్ట మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట. సో హీస్ హ్యావింగ్ హిస్ లంచ్ నౌ. ఇప్పుడు తిని కాసేపు మళ్ళీ ఆడుకొని హీ విల్ స్లోలీ స్లీప్ బై 5 ఐ గెస్ 4-5 అలా అయ్యేసరికి పడుకుంటాడు. అప్పుడు అనమాట ఇంకా దారి ఆశు. జిత్తు మామని హర్షిదండి. జిత్తు మామ, జిత్తు మామన హర్షిద అండి. జిత్తు మామని చూడండి గైస్ ఆశు ఫోటో చిన్నప్పుడు. టైం 4:30 అయింది గైస్. ఆశు ఫుల్గా ఒక నిద్ర వేసాడనమాట. హీ స్లెప్ట్ అట్ 2:45 అండ్ హీ వోకప్ జస్ట్ బిఫోర్. ఇప్పుడైతే ఇది ఇద్దాం అనుకున్నాం. దిస్ ఈస్ రాగి జావ అనమాట. నాకు ఇంకో పక్క నిద్ర వస్తుంది. లెట్స్ సీ వేర్స్ ఆశు. ఆశు ఆశు అదిగోండి బయట.
She's outside. Sit, Ashu, sit. Sit. Performance even on 100 Mbps connection. അതൊന്നും പഠിക്കാതെ നീ കൊച്ചാ മതി. Hey. ഇഞ്ഞാ 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 നിനക്കാ ഇഞ്ഞ എനിക്കല്ല. ഇഞ്ഞയോ എന്നെ നീ ഇട്ട് കറക്കാതെ ഡാഡിയുടെ പുറകെ. Ashu's next food time అయింది guys. This is makana. చూడండి టైం ఎప్పుడు 6:30 సారీ 5:30. Ashu is having makana. Ashu! హలో గాయస్, ఇప్పుడైతే ఆషుకి మళ్ళీ ఫుడ్ టైం అయింది. ఇప్పుడు టైం అయితే 7 దాటింది. ఇట్స్ 7:10 నౌ. సో ఆషుకి ఇప్పుడు ఈ దోశ ఇస్తాం. దిస్ ఈస్ యాక్చువల్లీ గోధుమతో తయారు చేసిన దోశ అనమాట. కేరళలో మడక్స్తాన్ లేకపోతే ఇలాంజీ అని అంటారు. ఈరోజు నాకు కూడా డిన్నర్ ఇదే. మేమైతే యూజువల్లీ ఇలా తింటాము. దీని లోపల కోకోనట్ అండ్ ఏమంటారు జాగ్రీ, ఇవి 2 స్టఫ్ చేసి ఇలా తింటామన్నమాట. కొంచెం స్వీట్ కైండ్ ఆఫ్ రెసిపీ లాగా ఉంటుంది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి. ఆల్రెడీ నా ఛానల్లో ఎలాంజీ ఆర్ మడక్స్తాన్ ఎలా తయారు చేస్తారు, బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, మీరు డిన్నర్గా అయినా తినొచ్చు, స్నాక్గా అయినా తినొచ్చు. సో ఇట్స్ వెరీ ఈజీ టు మేక్ అనమాట. 5 minutesలోనే అయిపోయింది. అది కూడా మీరు చూడండి, ఒకవేళ చూడకపోతే బాగుంటుంది. ఎవరైనా ట్రై చేసినట్లయితే కనుక ఖచ్చితంగా కమెంట్స్లో కూడా చెప్పండి. ఇంకో పక్క ఆశ చూడండి, మా డాడీ మెడిసిన్ బాక్స్ మొత్తం తీసుకొని ఏదేదో చేస్తున్నారు. తినే టైం అయింది, అందుకే ఆశ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఎత్తుకో అని. కమాన్ ఆశ. നല്ല പോശ് കൊടുത്തു ആശു. ആശു డాడీ who's this cutie? What's baby? ആശ അങ്ങനെ തിന്നു തീർത്ത് ലാസ്റ്റ് മുദ്ദ. ഗുഡ് ബോയ്. അയ്യേ കയ്യെ പറ്റിച്ച. హలో గైస్, ఐమ్ బ్యాక్ ఆఫ్టర్ బాత్ అనమాట. ఆషుకి అయితే ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ టైం అయింది. ఇప్పుడైతే టైం 10 దాటింది. సో దిస్ ఇస్ ద లాస్ట్ ఫుడ్ అనమాట. ఈ తర్వాత మళ్ళీ పాలు ఇస్తాము, అవసరం ఉంటే పాలు తాగి ఇంకా పడుకుంటాడు. మోస్ట్లీ
కొన్నిసార్లు 10 కల్లా పడుకుంటాడు. 10కి పడుకొని మళ్ళీ 11:30 కల్లా లెగుస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఆడుకొని నైట్ ఎప్పుడో 2కి పడుకుంటాడు అనమాట. అప్పుడు పాల అవసరం పడిద్ది అంతే. ఇంకా డైరెక్ట్ ఇంకా పొద్దున్నే లేస్తాడు, ఎప్పుడో 9 కల్లా లెగుస్తాడు. బేబీ ఆశకి సిగ్గు సిగ్గిల్లా Nyam 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 nyam. చిన్నరా కలపట. This is Ashu's rice, guys. తాయపో బా Come baby, another baby. Nyam 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 nyam. Yummy yummy food, yummy yummy, huh? తిన్నట్టు ఈరోజు వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మేక్ ష్యూర్ యూ గైస్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవ్రీ వీక్ కొత్త వీడియోస్తో వస్తాను. అండ్ మీకు ఏమన్నా ఇంకా సజెషన్స్ ఉంటే యూ కెన్ డ్రాప్ యువర్ సజెషన్స్ ఇన్ ద కమెంట్ సెషన్. రీసెంట్గా నన్ను అయితే ఒకళ్ళు ప్రాంక్ వీడియో చేయమని అడిగారు. ఇట్ సౌండెడ్ గుడ్ యాక్చువల్లీ. నాకు కూడా చేయాలని ఉంది, బట్ మా హస్బెండ్తో ప్రాంక్ వీడియో చేయడం అంటే చాలా కష్టం అనమాట. బట్ ఐ విల్ స్టిల్ ట్రై. కాకపోతే ఇప్పుడే కాదు, నేను ఇలా కొత్త ఇంటికి వెళ్ళాక మా హస్బెండ్తో ప్రాంక్ వీడియోస్ అయితే ట్రై చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాను. అప్పుడు కూడా కోఆపరేట్ చేస్తారో లేదా అనేది నాకు తెలియదు. ఇప్పుడైతే మెల్బిన్ కొంచెం బిజీగా ఉన్నారు. అంటే ఇంట్లో ఫీల్డ్ వర్క్స్ కానీ హౌస్ వర్క్స్, కొత్త ఇంటి పనులు జరుగుతున్నాయి కాబట్టి, లేకపోతే ఏ పని వచ్చినా మెల్బిన్ అవసరం ఉంటుంది ఇంట్లో. సో మెల్బిన్ ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా మెల్బిన్ అవసరం ఉండిద్ది అనమాట. సో హీస్ లైక్ వెరీ బిజీ నౌ. సో అందుకని అంత టైం స్పెండ్ చేసేంత టైం కూడా లేదు తనకి ఇప్పుడు. ఇప్పుడైతే నేను ఆంధ్రాకి కూడా నేను ఒకదాన్ని వచ్చాను. హీ వాంటెడ్ టు కమ్ ఇన్ బిట్వీన్ టు సీ ఆషు అనమాట. కాకపోతే చాలా ఇలా ఇంటి పనులు ఉన్నాయి కాబట్టి, వేరే పనులు ఉన్నాయి కాబట్టి ఇట్స్ నాట్ విజిటింగ్. ఇంకా మేమే డైరెక్ట్ వెళ్ళిపోతాం రిటర్న్ కూడా. తను రిటర్న్ పిక్ చేసుకోవడానికి కూడా వచ్చే ఛాన్సెస్ తక్కువే. తన షెడ్యూల్ అంత టైట్గా ఉందన్నమాట ప్రస్తుతానికి. సో మేమైతే కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాక ఫ్యూచర్లో మేబీ ఐ విల్ మ్యాక్సిమం ట్రై చేస్తాను ప్రాంక్ వీడియోస్ అయితే చేయడానికి. యా అంతే. So that's all guys. Love you all. See you in the next video. Bye bye.